వారు అద్వైతం గురించి చెప్పారు కదండి. అద్వైతం అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి అహం బ్రహ్మాస్మి అన్నారు. అహం అంటే నేను, బ్రహ్మ అంటే దేవుడు. నేను దేవుడు ఒకటే అని చెప్పారు కదా శంకరాచార్యులు వారు. అంటే మన దేవుడు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? మనం పూజించేటటువంటి దేవుడు గుర్తొస్తాడు. ఈ శివుడో, అమ్మవారో, రాముడో, నరసింహస్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళంతా గుర్తొస్తారు మనకి. నేను ఆ దేవుడు ఒకడే అని చెప్తున్నారే ఈయన శంకరాచార్యులు వారు. నేను దేవుడు ఒకరెట్లా అవుతారు? ఈశ్వరుడు గురించి పురాణాల్లో వాటిలన్నింటిలో మేము విన్నాం. రాముడి గురించి రామాయణంలో విన్నాం, కృష్ణుడి గురించి భాగవతంలో విన్నాము, అమ్మవారి గురించి దేవి భాగవతంలో లలితా సహస్రనామంలో విన్నాం. అక్కడంతా ఎంత గొప్పగా చెప్పారు. అమ్మవారి యొక్క మహిమలు ఎన్నున్నాయి, అనంతమైనటువంటి మహిమలు. అటువంటి అనంతమైనటువంటి మహిమలు కలిగినటువంటి దేవుడు ఎక్కడ, నేనెక్కడ? మా ఇద్దరిని ఒకడు అని ఎట్లా? వీళ్ళిద్దరూ ఒకళ్ళే. నా గురించి నాకు తెలీదా? నాకెంత శక్తి ఉందనేది నాకు తెలీదా? అటువంటి నన్ను, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ఈ ఇద్దరిని ఒకరు అని ఎలా అనగలం? ఇలా ఎలా చెప్పారు శంకరాచార్యులు వారు అని కొంతమందికి మనస్సులో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది, ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి అనంటే, దేవుడు భగవంతుడు అసలు ఇక్కడ మొట్టమొదట అహం బ్రహ్మాస్మి అనే మాటకి నేను దేవుడు ఒకడే అని అర్థం కానే కాదు. ఆ అర్థం కాదు అసలు. దేవుడు అంటే ఎవరు? ఏ స్వరూపాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆయన దేవుడు. బ్రహ్మ అంటే ఎవరు? ఆ స్వరూపానికి కూడా లోపలున్న, ఆ స్వరూపం యొక్క లోపల అన్ని చోట్ల అనుగతంగా ఉన్నటువంటి ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ చైతన్యం, ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది బ్రహ్మ. దాన్ని బ్రహ్మ అని అన్నారు. ఏ చైతన్యం, పరబ్రహ్మ చైతన్యం మనం పూజించేటటువంటి అన్ని రకాల భగవంతుడి స్వరూపాల్లోనూ ఉందో అటువంటి ఆ బ్రహ్మ చైతన్యాన్ని బ్రహ్మ అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యంలో ఏం చెప్పారు? జీవుడు దేవుడు ఒకడు అని చెప్పలేదు, ఒకటి అని చెప్పలేదు. జీవుడు అలాగే దేవుడిగా మనం ఏ స్వరూపాన్ని అయితే కొలుస్తున్నామో ఆ స్వరూపం యొక్క వెనకాల, అంటే ఆ స్వరూపం లోపల గూఢంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నేను, అది జీవుడు ఒకటి అని చెప్పారు. అటువంటి చైతన్యం ఒకటే ఉండేది, దాన్నే నిర్గుణ స్వరూపం అని అంటారు. దేవుడు అంటే అది సగుణ స్వరూపం. సగుణ స్వరూప కాబట్టి ఇప్పుడు ఏమైంది? నేను దేవుడు ఒకటే అయితే మేము దేవుడిని ఎలా పూజించాలి అని కొంతమందికి ప్రశ్న వస్తూ ఉంటుంది. కానీ వాస్తవంగా చెప్పింది అది కాదు. ఇక్కడ మనం పూజిస్తూ భగవంతుడికి రెండు స్వరూపాలు ఉన్నాయి, ఒకటి నిర్గుణ స్వరూపం, ఇంకోటి సగుణ స్వరూపం. మనం పూజిస్తున్నది సగుణ స్వరూపాన్ని. ఇక్కడ ఐక్యం చెబుతూ ఉన్నది నిర్గుణ స్వరూపంతో. దేంతో అయితే ఐక్యం చెప్తున్నారో దాన్ని మనం పూజించట్లే, దేన్ని పూజిస్తున్నామో దాంతో ఐక్యమే చెప్పట్లే.